రీసెంట్‌గా ఆఫీస్‌లో టీమ్ ఔటింగ్ అంటే బయటికెళ్ళాము రిసార్ట్‌కి. సో, అక్కడొక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. చెత్తగా ఉంది. అస్సలు బాలేదు. అయినా సరే ఊరికే ఉండకుండా అంత ఎండలో డాన్సులేసుకుంటూ అందులో దిగాను. ఫుల్‌గా మునిగా. ఈవెన్ సన్ స్క్రీన్ లోషన్ అలాంటివి కూడా రాసుకోలేదు. ఆ ఎఫెక్ట్ 2 డేస్ ఫుల్ ఇచ్చింగ్ అనమాట. ఏదో సోరియాసిస్‌లా భయమేసేసింది. దురదలే దురదలు. ఇక ఒకళ్ళు చెప్పిందేంటంటే బెట్నావిట్ సి వాడమని. 2 డేస్‌లో నాకు భలే రిజల్ట్ వచ్చింది. ఇంకా మా అమ్మ చెప్పిందేంటంటే వేపాకులు అక్కడ చూసారు కదా! వేపాకుల చెట్టు. మా ఇంటి దగ్గర బోలెడు చెట్లుండటం వల్ల వేపాకుల చెట్టు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఆకులు తెచ్చుకున్నాను. అలాగే అది పసుపు ప్యాకెట్ అనమాట. పసుపు కొమ్ములు రియల్‌గా తీసుకొనొచ్చి దాంతో మిల్‌లో ఆడిచ్చిన పసుపనమాట. అది ఓన్లీ ఫేస్‌కి వాడుకోవడానికి చిన్న ప్యాకెట్‌లో పెట్టుకున్నాను. సో, వేపాకులు, పసుపు 2 మిక్సీలో కొట్టేసి ఇట్లా ఐస్ క్యూబ్స్ లాగా ట్రేలో పెట్టుకున్నా. ఇదొక చెత్త ట్రే అనమాట. ఇలాంటివి 10 వచ్చాయి. అప్పుడు అమెజాన్ ఆఫర్‌లో కొన్నాను. ఏవి పట్టవు అందులో. ఎందుకో వాడేస్తున్నాను. మొత్తానికి అలా ఐస్ ట్రేలో వేసుకొని వాడుకున్నాను ఒక 2 డేస్. ఇక స్నానం చేసేటప్పుడు నార్మల్ ఆ పేస్ట్ ఏదైతే గ్లాస్‌లో ఉందో టంబ్లర్‌లో అందులో దాచుకొని ఫ్రీజర్‌లో పెట్టాననమాట. అది కూడా రాసుకున్నాను. ఒక 2 డేస్‌లో మొత్తం అన్నీ పోయినాయి. బెట్నోవేట్ సి బావుంది. వేపాకులు, పసుపు పేస్ట్ కూడా చాలా రిజల్ట్ వచ్చాయి.